తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. రెండో విడతలో 3,911 సర్పంచ్, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వార్డుల బరిలో 71,071 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెడీగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఫేజ్ పోలింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది? సో ఇప్పటికీ ఓటర్లలో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? తమ గ్రామాలకు కావాల్సిన సర్పంచులను ఎన్నుకునే ప్రక్రియలో ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు? రైట్, పూర్తిగా పల్లెల్లో ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. మొత్తం 99% 100% వరకు కూడా పోలింగ్ జరగాలని చూస్తారు. మొత్తం గ్రామాల్లో నుంచి బయట ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులన్నిటిని కూడా సొంత గ్రామాలకు తరలించేందుకు, ఓటు వేసేందుకు పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ జరిగేందుకు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 539 గ్రామ పంచాయతీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం నల్గొండ, అదేవిధంగా యాదాద్రి, సూర్యాపేట 3 జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లాలో 10 మండలాల్లో కూడా 241 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 158 పంచాయతీలకు, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 140 పంచాయతీలకు, మొత్తం 539 గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు రెండో విడత మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. మొత్తం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉదయాన్నే ఓటు వేసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మనం చూడొచ్చు, సమయం చూస్తే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి అంతా కూడా బయట చూసినట్లయితే అందరినీ కూడా ఓటర్లని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మిర్యాలగూడ డివిజన్ లోని వేములపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. వేములపల్లిలో మొత్తం 3,600 మంది ఓటర్లు ఉన్నారు. 12 వార్డులు ఉన్నాయి. మొత్తం మనం బయట చూస్తున్నాం, పోటీ చేసే అభ్యర్థుల వివరాలు, వారి యొక్క గుర్తులను కూడా బయట డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి ఉంగరం, కత్తెర, బ్యాటు, బాలు, పర్సు, ఈ విధంగా సర్పంచ్ అభ్యర్థుల గుర్తు, అదే విధంగా వార్డు మెంబర్ల గుర్తులు కూడా చూస్తున్నాం. గౌను, పొయ్యి, స్టూలు, ఈ విధంగా గుర్తులను చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక మొత్తం ఎక్కడికక్కడ ఏ వార్డుకు సంబంధించిన వారు ఆ వార్డుకు వెళ్లి ఓట్లు వేస్తారు. మొత్తం వారి యొక్క పోల్ చిట్టితో పాటు అంతా నిన్న సాయంత్రం లోపే అందరికి కూడా ఓటర్లకు గ్రామాల్లో పోల్ చిట్టీలు పంపిణీ చేస్తారు. పోల్ చిట్టితో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎనీ ఒక గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఓటర్లని ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులకు, వికలాంగులకు కూడా సపరేటంగా వీల్ చైర్లను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఆశా వర్కర్లు కూడా మొత్తం మందుల పంపిణీ కూడా, ఏఎన్ఎంలో మందుల పంపిణీ కూడా ఉంది. అదేవిధంగా మంచినీటి వసతులు కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రెండో విడతకు సంబంధించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. కోదాడ డివిజన్ కి సంబంధించి అక్కడ నర్మాపురం కానీ, కలకోవ కానీ చాలా చోట్ల కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. గతంలో గొడవలు, అల్లర్లు జరిగినటువంటి దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కానీ ఇదే సందడి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అద్దంకి హైవే పై ఉన్నాం. అద్దంకి హైవే పై చూసినట్లయితే మొత్తం ఆ రోడ్లపై కూడా మొత్తం సొంత గ్రామాలకు రాత్రి అంతా కూడా రావడం జరిగింది. ఓటు వేసేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటతో కూడా పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత 1 అవర్ వరకు ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుంచి కూడా మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత
సర్పంచ్ ఎన్నికల ఆ ఓటింగ్ లెక్కింపు ఉంటుంది. మొత్తం మీద నిన్న మొన్న కూడా చూడడం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో కూడా చాలా వరకు ఇష్యూస్ బయటికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయట డ్రైనేజ్ లో కూడా ప్రత్యక్షం కావడం పట్ల కూడా దానిపై మొత్తం ఆందోళనలు నిర్వహించడం జరిగింది. వెంటనే కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి కూడా ఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆర్వోను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఘటనని మనం చూసినట్లయితే ఒకసారి మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఆర్వో అక్కడ మొత్తం ముగించుకొని ఆ సంతకం తీసుకొని అక్కడికే వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలని అక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ ఆర్వోని కూడా సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా 2వ విడత అదే విధంగా 17 3వ విడత పోలింగ్ ఉంది కాబట్టి మొత్తం కూడా అధికారులకు ఒక వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వార్డుల వారిగా మనం చూస్తున్నాం. మొత్తం ఈ వేములపల్లికి సంబంధించి మొత్తం 3600 మంది ఓటర్లు ఉన్నారు. 12 వార్డులు ఉన్నాయి. మొత్తం పోటీ చేసే అభ్యర్థులు కూడా 5గురు అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. వారి గుర్తులను కూడా డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోరాహోరీగా కనపడుతుంది. గతంలో ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలు ఒక సాదా సీదాగా కొనసాగాయి కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తులో కొనసాగలేదు. మొత్తం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు మించి గతంలో ఉప ఎన్నికలకు మించి కూడా ఈసారి సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. చూస్తున్నాం బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక ఉదయం 10 గంటల వరకే దాదాపు ఒక 30% వరకు కూడా పోలింగ్ ప్రక్రియ మొత్తం శాతం నమోదయ్యేలా కూడా అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా వృద్ధులు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ కాబట్టి ఉదయం 7 గంటలకు కాస్త చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం 2వ ఫేజ్ సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.